అక్కిట్రా నాన్న వచ్చి ఇక్కడ కాలు పెట్టు, ఇక్కడ ఈ కింద కాలు పెట్టి ఇట్లా ఇంకలే ఇంకలే లేస్తుంది. ఈ సీట్లు దింపేనా? ఈ వెనక అవసరం లేదు కదా. ఈడొక పెద్ద బ్యాగ్ పడుతుంది, పెద్దది 2-3 బ్యాగులు పడతాయి. మన దగ్గర అంత లగేజ్ లేదు. ఒక బ్యాగ్ అయితే ఉన్నది పెద్దది, అది ఇక్కడ పెట్టేద్దాము. దెన్ దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్. ఇక్కడ కిడ్స్ కూర్చుంటారు, ఆడ సంస్కృతి, ఆడ నేను. అంటుందా ఫైర్ క్రాకర్స్? విష్ విష్ అంటున్నాయంట ఫైర్ క్రాకర్స్ అంటున్నా. ఫైర్ క్రాకర్స్ ఎక్కడికి వెళ్తున్నాను? ఏమండి ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? వెళ్దాం మరి. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. గివ్ మీ స్మైల్. రే 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 బాబు, రే రే. Let's do buckle up. Come on. కొంచెం దూరం పోగానే టైర్ నుంచి టపా 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 సౌండ్ వస్తుంది చూడండి. అన్న పంచర్ చేస్తావా? ఇది హైవే ఎక్కకుండానే తెలిసిపోయింది అట్లీస్ట్, లేకపోతే సచ్చేటోళ్ళం. ఇదేంటిదో తెలుసా? టైర్కి బొక్క పడినప్పుడు ఇట్లా ఇట్లా రిపేర్ చేస్తారు. ఓకే, యూ హ్యావ్ టు లెర్న్. ఏమన్నా బాగానే కూర్చుకున్నది. అరే అరే వా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అన్న ఇది? 20 years. ఎంతైందో తెలుసా పంచర్? 100 రూపాయలు అయింది. యా, ఒకవేళ నీకు పంచర్లు వచ్చి ఉంటే నాకు 100 రూపాయలు సేవ్ అయ్యేటి. నెక్స్ట్ టైం చేస్తావా? చెయ్యి. అంటే అది చూడంగానే ఫస్ట్ చాలా భయం అయింది కదా, ఎంత పెద్ద శుభ చూడంగానే నాకు కూడా అమ్మో ఏమై ఉంటుందా ఆయన అనుకున్నాను నేను. ఇలాంటివి తగలాలి, అట్లా జట్కాయిన్సులు తగిలితే కొంచెం అలర్ట్ అవుతాం, లేకపోతే మనదే రాజ్యం అన్నట్టు పోతుంటాం భయం భక్తి లేకుండా. ఫ్రెండ్స్, లెట్స్ గో టు వైజాగ్ మై ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్ ద షో. విశాఖపట్నం పోయిందాకా మాట్లాడకూడదు ఇంకా. అమ్మా, చిప్స్ ప్యాకెట్లు కొనుక్కున్నది సంస్కృతి. ఎంత దొంగ అంటే అది చెప్తున్నా, నువ్వు ఎంత దొంగవా అని. ఫ్రెండ్స్, చేర్స్ చేర్స్ టు అవర్ వైజాగ్ జర్నీ. థ్యాంక్ యూ. ఇదేంటి మేడం? ఉలవచారు. మంచిగా ఉంది భోజనం. ఒక పచ్చడి, 2 కూరలు, ఒక ఫ్రైతో స్టార్ట్ చేసి ఒక ఉలవచారు బకెట్ పెట్టిండు, పెరుగు చట్నీ బకెట్, సాంబారు, రసం. పర్ఫెక్ట్ ఆంధ్ర మీల్ తిన్నట్టు ఒక మంచి సాటిస్ఫాక్షన్, తృప్తి. బాగుంది. నాన్న నేను టీ తాగుతాను. ఇంకొక 2 hours వైజాగ్ వెళ్ళిపోతాము. నోవోటెల్లో రూమ్ తీసుకున్నాము ఒక 2 రోజులు. ఈరోజు రేపు అక్కడ ఒక 20,000 డే పడ్డది. కొంచెం తక్కువ కూడా ఏదైనా హోటల్ బుక్ చేసుకొని పోవచ్చు. నేను ఎట్లా అనుకుంటా అంటే
ఎక్కువ ట్రిప్లు పోకపోతే పోకపోయి పోయిన ఒకటైనా సరే మంచిగా వర్ది ఎనఫ్ అనేటట్టు బుక్ చేయాలని అనుకుంటాను నేను అట్లా. అందుకోసం ఎక్కువ తక్కువ ఓన్ కానీ పోతే మాత్రం మంచిగా ఓషన్ వ్యూ చూసుకుంటూ మంచిగా అట్లా రూమ్లో ఒక 2 days. మనకేం తక్కువ అసలు అండి, మనం ఎందుకు చూడకూడదు ఇట్లా, మనం ఎందుకు ఎంజాయ్ చేయకూడదని. Don't you ever say you are not enough, baby, you're enough. So don't you be afraid and take a leap of faith. It doesn't have to be holy, holy. I'm not asking for a God, just as long as you show me some ordinary love. So kiss me in the night, tell me that you're mine. Don't need much to believe, doesn't have to be holy, holy. When it's ordinary love. కార్డ్ పెట్టాలన్నా ఒకసారి కార్డ్ ఇవ్వ. దట్స్ పర్ఫెక్ట్. What are we talking about? अच्छा वॉशरूम है, एक अच्छा ग्लास है देखने के लिए. ट्विन बेड्स ఒక 2 ఉన్నాయి, ఒక టీవీ ఇచ్చిండు, ఒక ఆఫీస్ టేబుల్ ఇచ్చిండు, ఒక సోఫా, ఒక టీ పాయ్, ఒక చైర్. డైరెక్ట్ గా బీచ్ వ్యూ మై ఫ్రెండ్స్. మనసు ఆగుతలేదు. ఒకసారి బీచ్ దగ్గర పోయి ఆ అలల సౌండ్ ఒక్కసారి విన్నామనుకోండి, ఎంత పెద్ద పాడైంది హోటలు. అద్దాలలోంచి చూస్తున్నప్పుడు అలలు అందంగా కనిపించినాయి, కానీ ఒకసారి దగ్గర పోయిన తర్వాత ఆ సౌండ్కి గుండె అయినంత పని అయిపోయింది నాకు. Daddy, chocolate. అయిపోయిందా స్నానం? Daddy, Daddy. I want chocolate. డిన్నర్ తర్వాత డిన్నర్ చెప్పు 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 బ్రదర్ చెప్పు, ఏంటి సంగతి? I will go too. యు వాంట్ గో టు వేర్? I will go too. ఎక్కడికి పోతావు? I'm hungry. హంగ్రీ? Yes. నువ్వు చూసిన మెన్యూలో ఏమైనా ఉందా? యా, 1 mac and cheese, 1 pizza, half side cheese, half a side chicken please. Yeah, thank you sir, thank you. Yes, mac and cheese. అదే Yes, mac and cheese. నీకు పిజ్జా పెట్టినారా రౌడీ నా కొడక? Yes, mac and cheese. Pizza. Cheese. వీళ్ళ ఆనందం కోసం ఏం పెట్టినా తక్కువనే. నాకు అట్లా అనిపిస్తుంది, నేను తండ్రిని కదా, నాకు కొంచెం అది ఉంటుంది. ఎంజాయ్ చేయండి రా, ఎంజాయ్ చేయండి. వైన్ తాగాలనిపిస్తుంది కానీ ఎవరి రేటు 13,000 అంటే ఒక బాటిల్, 8,000 బాటిల్ కూడా ఉన్నది. ఓకే 16. మంచిదా? గార్లిక్ బ్రెడ్ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. హౌస్ యువర్ డే సో ఫార్? It's really, really good. Okay. Hey Aki, how's your day? Good. Okay. How's your day, ma'am? అబ్బో కళ్ళతో పైకి లేపుతుంది కానీ మేడం గారు. That's what I want to see. Obviously my day is great too, you know. I had the best time with my family today. నాకు యూజువల్గా జర్నీ పోయినప్పుడు చాలా చాలా చికాకు ఉండేది, ఈరోజు ఎందుకు చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. నేను నా వైఫ్ ఏం డిసైడ్ అయినామంటే, ఇంత దాకా వచ్చినాము, మంచి హోటల్లో ఒక రూమ్ తీసుకున్నాము. ఆ 8,000 దగ్గర ఎందుకులే వెనకాడు, ఒక వైన్ బాటిల్ తెచ్చుకొని తాగుదాం అని నేనే అంటున్నా, ఒప్పిస్తున్నా దాన్ని. ఆర్డర్ చేస్తా నేను. కుడ్ యూ డైరెక్ట్ కాల్ టు ద రెస్టారెంట్? మస్తు ట్రై చేస్తాను నేను ఇంగ్లీష్ మాట్లాడాలి నీకు. కెన్ ఐ గెట్ బాటిల్ ఆఫ్ వైన్? పర్ఫెక్ట్, థ్యాంక్స్ మ్యాన్. ఫస్ట్లో ఇట్లాంటి కాల్ చేసి ఏమైనా ఆర్డర్ చేయాలంటే మస్తు భయపడేటోండి ఫ్రెండ్స్, నేను ఎట్లా అయిపోయేటోండి. నేను ఈ ఒకటి మాట్లాడక ఏదో మాట్లాడేటోండి. This day is the best day ever. నాకు కూడా అట్లనే అనిపిస్తుందిరా. వాడు దిస్ డే ఈజ్ ద బెస్ట్ డే ఎవర్ అంటున్నాడు. ఇది నేను బతికిన రోజులన్నింటిలో ద బెస్ట్ డే అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు వాడు. నేను కూడా ఓకే ఎస్ నేను అంగీకరిస్తున్నాను, నాకు కూడా సేమ్ అవుతుంది అని చెప్పేసి ఫీల్ వ్యక్తపరుస్తున్నాను. Oy, oy, oy! I want to drink water in that wine glass, Dad.
వైన్ గ్లాసులు ఎందుకురా? Please. అసలు వైన్ గ్లాస్ అని ఎందుకు అంటున్నాం మనం దాన్ని? Because it's for wine. మరి అక్కడ కూడా ఉంది పక్కన క్లాత్ నాప్కిన్. I should eat the mac and cheese on the pizza. ఎంత ఇచ్చండి బిల్లు? 9,000. ఒక వైన్ బాటిల్ కాను ఒక చికెన్ కా? చికెన్ చూసినా ఎట్లుందో? అబ్బో చేస్ మిత్రులారా. Construction helmet. అబ్బో Construction అబ్బో లెట్స్ ట్రై దిస్ వన్ మై ఫ్రెండ్స్. మోర్ ఆఫ్ ఎ చైనీస్ థింగ్ బట్ బాగుంది, ఫ్రెష్ ఉంది. ఐ నో ఇట్స్ నాట్ సేఫ్ టు డ్రైవ్ ఆఫ్టర్ డ్రింకింగ్. బీచ్ పక్కనే అలా ఒక రైడ్ పోవాలనిపించింది ఫ్రెండ్స్. సే హాయ్. అట్లాగా మంచిగా చెప్పాలరా. హాయ్ 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 గాయస్, హాయ్ గాయస్, మై నేమ్ ఈజ్ అకీరా. చెప్పు అకీరా. నోవోటల్ పైకి వచ్చినాం. పైన ఒకసారి వ్యూ చూపిస్తాం మీకు. Daddy monster is gonna eat you. రేపొద్దున పోయి మనం ఇల్లు చూసుకోవాలి. ఏం బ్యూటిఫుల్ ఉంది జాను. అయ్యో అయ్యో ఈ అందమా ఇంకేమన్నా. ఎంతమంది వచ్చినారో చూసినా బీచ్కి అప్పుడే. బ్రేక్ఫాస్ట్ చేద్దాం మా ఫ్రెండ్స్. ఐఎమ్ ఎక్సైటెడ్. ఏం పెట్టారో, ఇడ్లీలు ఉన్నాయో దోశలు ఉన్నాయో ఏమున్నాయో ఏంటో చూడాలి. రిచ్నెస్ అనేది యాటిట్యూడ్. నేను మన దగ్గర పైసలు లేకపోయినా ఆ కన్విక్షన్ అనేది ఉండాలి ఫేస్లోంచి. ఫర్ ఎగ్జాంపుల్ అద్దాలు పెట్టుకున్నాం అనుకోండి, మనకి అద్దాలు పెట్టుకోవాలన్నది ఎచ్చులు కొట్టాలన్నది అనుకోండి, ఆ అద్దాలు పెట్టుకునేటప్పుడు అంత కన్విక్షన్తో చూడం మనం. అమ్మ ఏది అనుకుంటారా ఏమో, అమ్మ సిగ్గువాడు అన్నట్టు చూస్తాం. అదే ఐ డోంట్ కేర్ మ్యాన్, నాకు ఈ అద్దాలు పెట్టుకోవాలనిపిస్తుంది, మంచిగా ఉన్నాయి ఈ అద్దాలు, ఇట్లానే కనిపిస్తాను నేను అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, కన్విక్షన్ ఉంటుంది కదా. డబ్బులు లేకపోయినా సరే ఆ మనుషుల యాటిట్యూడ్ కనిపిస్తుంది మీకు. అబ్బో మొత్తం హెల్దీ స్నాక్సే ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు అద్దే అయ్యే, ఏవి నై చెయ్యే. వేర్ ఈజ్ మై ఇడ్లీ, వేర్ ఈజ్ మై దోశ. ఓకే, పాస్తా, కార్న్, గ్రిల్ టొమాటోస్, పొటాటో వెడ్జెస్,
ఉన్నాయా ఇడ్లీలు? తట్టిడ్లీ ఏది తట్టిడ్లీ తింటారు నీకు ఈరోజు. ఇంత ఉన్నాయా ఒకటి తింటేనే సరిపెట్టేట్టున్నది. ఒక నార్మల్ కూడా తీసుకోకపోతే ఏంటంటే వాడు ఫీల్ అవుతాడు. వాడు ఒక పప్ప ఒక బేబీ అన్నట్టు. కంది పొడి, డ్రమ్ స్టిక్ పొడి, పీనట్స్ పొడి, ఫ్లెక్స్ పొడి, సన్ఫ్లవర్ సీడ్స్ పొడి, పొరుపు పొడి, కారం పొడి. హైదరాబాద్ విమానాల్లో తిన్న బ్రేక్ఫాస్ట్ ఇంకెక్కడ కూడా సద్దన్నం ఉండవా? సద్దన్నం రాగి అమ్మది. నోవాటెల్లో సద్దన్నం మై ఫ్రెండ్స్. మంచిగా కానీ ఈవెన్చువల్గా మనం చిన్నప్పుడు ఏవైతే తిన్నామో అవే మెన్యూలోకి పోయి ఇట్లా అయిపోతాయేమో అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది సద్దన్నం చూడగానే. సద్దన్నం ఏంటి, నువ్వు హోటల్లో పెట్టడం ఏంటి, మంచిగా కప్పేసి. చేస్ మై ఫ్రెండ్స్ మస్క్ మెలాన్ జ్యూస్. నైట్ ఆ బీచ్ దగ్గర పోయినప్పుడు నాకు మస్తు అనిపించింది యాక్చువల్గా. అరే ఇంత మంచి బీచ్ ఉందా మనకి ఆంధ్రప్రదేశ్లో, ఇంత పెద్ద కోస్టల్ తీరం, పక్కనే పిప్పీలు పోస్తున్నారు మై ఫ్రెండ్స్. ఒళ్ళు మండిపోయింది కదా నాకు. నేను సున్నితమైన మనస్కుడిని, నాకు అంత యూజువల్గా కోపం రాదు, కానీ నేను నిజంగా బాగా పిస్ ఆఫ్ అయిపోయింది నాకు. అరే ఇంత మంచి బీచ్, ఇంత మంచి వ్యూ, ఇంత మంచి ఇది ఉంది, దీన్ని కూడా చక్కగా నిలబెట్టుకోలేము మనం. పిప్పి పోస్తున్నాడు ఒకటి, లిటరల్లీ ఎంత ఉంటుంది ఆ ఏజ్, నా అంత ఉంటుంది అంది, బీచ్కి తిరిగి పోస్తున్నాడు. ఈ పర్యావరణాన్ని ఎట్లా సంరక్షించుకోవాలా అన్నట్టు ఒక థాట్లో పడిపోయినా నేను. ఇంకా ఇట్స్ నాట్ ఎ జోక్, కానీ ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఇట్ యాజ్ ఎ జోక్, బట్ వీ హ్యావ్ టు somehow focus on it and just save this a beautiful nature, man. బాగుందా మేడం? మంచిగా ఉందా? మత్స్యకారులు కనిపిస్తున్నారా మై ఫ్రెండ్స్? నాకు కూడా ఆ బోట్లో ఎక్కించుకునేటప్పుడు తీసుకుపోతే బాగుండే నన్ను. వరేవా 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 వరేవా, ఆ సూర్యుడు నీళ్ళ మీద పడి ఆ కలరు ఆళ్ళు ఎట్లా కనిపిస్తుంది కదా. మస్తు బ్యూటిఫుల్. So hard to waste it all, waste our love before it's gone. And just like kids are cheating death, we lose our minds and hold our breaths and cut right through the glossy layers. ఇక్కడ అపార్ట్మెంట్స్ అంటారు వీటిని. ఒక చాలా మంది పీపుల్ ఉంటారు తెలుసా అది? Yes, I know that. They also have kids, you know that? I know that. They also go to school, you know that? I know that. You can make friends with them though. I know that. దిస్ సైడ్ వచ్చేటప్పుడు కూడా మొత్తం కొండల మధ్యలోంచి ప్రశాంతంగా బాగా అనిపించింది వైజాగ్. బ్యూటిఫుల్ ఫీలింగ్ కలిగింది నాకు. అబ్బా ఏదో ఒకటి చూసి ఒక ఇల్లు కూడా కొనేసుకున్నాం అనుకో, జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి ఎట్లుంటుంది ఏంటిది అని. ఎస్ ఇక్కడ ఉండగలుగుతాం మనం, నో ప్రాబ్లం అని చెప్పేసి మనకు ఒక ఫీలింగ్ వచ్చింది అనుకో, దెన్ వీ కెన్ గో అహెడ్ అండ్ ఇన్వెస్ట్. లేదంటే ఇన్వెస్ట్ చేసేస్తాము, దాని తర్వాత ఏదో ఒక నొప్పి పుడుతుంది మనకి, అమ్ముకోలేక సావాలి. It's the shoes. Wow! This is ours! ఏమంటున్నారా? Why did you go walking over here?
No, slow down, slow down, slow down, slow down, slow down, slow down. ఇటు అవేనా All right. Beautiful. 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 Well, we're on this level. We go to that tree level. కరెంట్ లేదేమోనే ఆర్ మేబీ పవర్ ఆఫ్ చేస్తున్నారేమో మెయిన్ ఆఫ్ చేసినట్టు ఒక్కసారి లైట్స్ వేసి చూద్దాం ఎట్లుంటుందో ఫీల్ ఇండియా అన్నీ ఆన్ కొట్టేసి పర్ఫెక్ట్ 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 ఆసమ్ సో డోర్ నుంచి వచ్చినాము ఇదంతా మంచి హాల్ ఉన్నది ఆడొక బాల్కనీ ఉన్నది ప్రాబ్లీ ఇటొక బెడ్రూమ్ అటొక బెడ్రూమ్ ఆడొక బెడ్రూమ్ ఆడ కిచెన్ ఉంటున్నా మనకు సరిపోతుంది చిన్నగా What is this? బెడ్రూమ్ ఉన్నది Whoa, it looks like the room that you showed me yesterday. నచ్చిందా నచ్చిందా This is the master room. ఓకే మాస్టర్ రూమ్ రైట్ Uh-huh. ఓకే లెట్స్ చెక్ యువర్ రూమ్ దెన్ I think it's this one. I think it's this one. Oh, it is this one. యా గుడ్ రైట్ Oh, you can also do that. This is master. గెస్ట్ రూమ్గా వచ్చింది Oh, there's also this room too. What the heck? పూజా మందిర్ Wait, what is this? పూజా మందిర్ నాన్న వాట్ యూ థింక్ Yes, we should live here. వీ షుడ్ లివ్ హియర్ ఐ షూర్ Uh-huh. యూ థింక్ వీ కెన్ బీ హ్యాపీ హియర్ Uh-huh. తీసుకుందామా ఇల్లు నాకు కూడా అదే అనిపిస్తుందిరా Ha ha ha! బాగుంది మిత్రమా నిజంగా బాగుంది ప్రశాంతంగా ఉంది 20,000 చెప్పిండు రెంట్ నాకు 18,000కి ఇస్తా అన్నాడు ఒక 2,000 ఏమో మెయింటెనెన్స్ ఉంటుందని చెప్పిండు ఇంకొక 2-3 యూటిలిటీస్ అవుతాయేమో సో 2023లో మంత్లీ బిల్ అంతా అయిపోతుంది విచ్ ఇస్ గుడ్ మనం అక్కడ తీసుకున్నప్పుడు అమెరికాలో ఏదైనా రెంటల్ హోమ్ తీసుకుంటే లీజ్ తీసుకుంటాం 6 నెలలకు అన్నట్టు లేకపోతే 1 ఇయర్కి అన్నట్టు ఆ లీజ్ పీరియడ్లో మీరు ఒకవేళ ఖాళీ చేయాలనుకుంటే లీజ్ బ్రేక్ చేయాల్సి వస్తుంది బ్రేక్ చేస్తే కొన్ని పైసలు పడతాయి మరి ఇక్కడ ఒక 2-3 నెలలు అడ్వాన్స్ ఇవ్వడము అట్లా ఉంటుందేమో ఖాళీ చేసేటప్పుడు ఒక 2-3 నెలల ముందు చెప్పడం అట్లా ఏమైనా ఉంటుందేమో మినిమం ఒక 1-2 ఇయర్స్ ఉండాలన్నట్టు ఏమైనా అంటారేమో మనకు తెలీదు బట్ దిస్ గాయ్ మన అమెరికా చౌరస్తా చూసే మనిషే మంచి గుడ్ గాయ్ పవన్ అని చెప్పేసి సో ఐ డోంట్ థింక్ ఇట్స్ గోన్ బి ఏ బిగ్ ప్రాబ్లమ్ విత్ హిమ్ అని నేను అనుకుంటున్నా స్కూలా సంస్కృతి ఒక స్కూల్ కూడా చూసింది పిల్లల కోసం అది ఇక్కడ నుంచి 23 నిమిషాలు పడుతుంది నచ్చింది ఋషికొండలో కూడా ఏదైనా ఉంటే చూద్దామన్నది సంస్కృతి దాన్ని బట్టి రేపు డిసైడ్ చేద్దాం వీళ్ళ స్కూల్కి కూడా ఫోన్ చేసినాము వాళ్ళు కూడా రేపు రమ్మన్నారు విజిట్ కోసము రేపు వెళ్ళి ఋషికొండలో ఇంకేమైనా ఇల్లులు ఉంటే చూసి ఆ స్కూల్ కూడా చూసేసి ఏదో ఒకటి ఫైనల్ చేద్దాం రేపు అనేది ఆలోచన This is so 1,000 stars. యు లైక్ ఇట్ Yeah. ఫ్రెండ్స్ వైజాగ్ నచ్చిన సందర్భంలో ఇల్లు కూడా చూసిన సందర్భంలో సరే తాగుదాం ఏ సందర్భం లేకపోయినా తాగుదాం ఓకేనా కింద పోయి జస్ట్ తాగుదాం आज बीर पीने का दिल बोल रहा है दोस्त एक बीर ऑर्डर कर दिया मैं आ रहा है बीर పూల్ దగ్గర కూర్చొని బీచ్ని చూసుకుంటూ ఆ అలల సౌండ్ వినుకుంటూ మంచిగా తాగుదామంటున్నా నేను లైఫ్ एक छोटी है उसको मोटी से जीना है क्या बात है क्या बात है Chocolate one. Out of all this is the yummiest looking one? Huh? Okay. For me. Okay. Excuse me, sir. Yes, sir. Can you give him one of this? What do you call this one? Steel cake? Silk cake. Silk cake? Silk cake. Chocolate, right? Yeah. Can you give him a silk cake? One, please. What's that? It's my beer. You wanna order some appetizers, Shrikant? మంచిగా ఉంది ఇది ఏం డ్రింక్ అంటావు దీన్ని మరి మ్యాంగో ఓకే ఓకే ట్రై చేసి చెప్పు నాకు మంచిదా Good Anna. థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ చేసి కొట్టకుండా తాగినావు కదా అమ్మాయిలు తప్పులు చూపిమంటే ఎట్ట బాగా చూపిస్తారో The chips are here. తిన్నానా తిను Chips, buddy. Chips. It's chips of fear. Cheers to the city of destiny. Cheers. ఏయ్ అమ్మా ఈరోజు బీర్లో ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఆహా ఆహా
మెన్యూలో లేని డ్రింక్ ఆర్డర్ చేసిన నేను సంస్కృతి కోసం. చెప్పినా నేను నీ సంతోషం కోసం ఎంత దూరమైనా నేను పోతా అని. నమ్మట్లేదు. నమ్మిపియనికి ట్రై చేస్తున్నా. దట్స్ ద లైఫ్. ఏమైందో నాకు ఈరోజు. Try it. No, you try it first. Eat it nicely. Chew it, eat it, enjoy it, and then tell me. Really tastes good. అవునా? నచ్చిందా? నీకు నచ్చిందా? It's cake. It's chocolate cake. ఎవరిని అమ్మాయి జల్లి లెక్క ఉంది. Oh. I got to try it. You got it. చాక్లెట్ పుడింగ్ లాగా ఉంది నాన్న ఇది. Oh, chocolate cake. అవునా? ఇదేదో వీడు తయారు చేసినట్టు చెప్తాడేంది. చాక్లెట్ కేక్ అంట. వాడు అదే అనుకున్నాడు, అదే ఉంచడి రాదు. అదే మంచిగా ఉంది నాన్న, చాలా మంచిగా ఉంది. ఐ లైక్ ఇట్. పొద్దున మన హోటల్ పక్కనే వరుణ్ సీట్స్ చాలా మంచి రెస్టారెంట్ మై ఫ్రెండ్స్. సర్వీస్ వైజ్ కొంచెం స్లోగా, కొంచెం అటు ఇటు ఉన్నా సరే ఫుడ్ మాత్రం డెలిషియస్ ఉండే. పన్నీర్ కర్రీ ఒకటి ఆర్డర్ చేసినాము, ష్రింప్ కర్రీ ఒకటి ఆర్డర్ చేసినాము. ష్రింప్ కర్రీ ఎగ్ పుల్స్ లెక్క ఉంది, ఎంత గమ్మత్తుగా ఉండేనో. చాలా మంచి స్పైసీగాను బాగా చేసిండు. రోటీలు పుల్కాలు వేసుకొని బాగా తిన్నాం. అండ్ తందూరి చికెన్ ఎంత మంచిగా ఉండేనో. లవ్డ్ ఇట్. వైజాగ్లో ఫుడ్ టేస్ట్ మాత్రం ఒక లెవెల్లో ఉంది పో. What is that sauce? సాస్, గ్రీన్ చట్నీ. డెలిషియస్. పోయి ఒక మంచి నిద్ర వేసి పొద్దుగల లేసి పిల్లల స్కూల్ చూడటానికి పోవాలి. హోటల్ని చెక్అవుట్ కూడా చేయాలి. సో ఐల్ సీ యు గైస్ టుమారో.